దిల్ రాజు మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. ఇది చాలా బిగ్ ఛాలెంజ్ ఉండే. అలాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, మీరు 1 అవర్ ఇస్తే టైం సరిపోదు, కొందరికి ఇచ్చి మేము కొందరికి ఇవ్వకుంటే మేము ఎన్ని రోజులు చేసిన వరకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అండ్ ఎంతసేపు ఉండాలి అన్నారు. మొత్తం ఉంటే వెరీ హ్యాపీ. కంప్లీట్ అయ్యే వరకు వారు ఆల్మోస్ట్ 8 o'clock ఏదో ఎంట్రీ ఇచ్చారు. సో 2 hours ఉంటాను, మీరు ఫినిష్ చేసుకోండి అన్నారు. వాళ్ళకు మళ్ళీ ఇమీడియట్లీ ప్రోటోకాల్ టీంకి వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి 2 hours ఎక్స్టెండ్ చేయించారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్లో సీఎం గారు వచ్చి 2 గంటల 15 నిమిషాలు ఉన్నారు. 15 నిమిషాలు ఇంకా ఎక్స్ట్రానే ఉన్నారు. సో అందరూ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరు సీఎం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు అందరికీ ఒక సంతోషం. సో వారందరికీ సీఎం గారికి ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అన్న కానీ, ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన 2 కళ్ళు, ఎంత కాదనుకోలేము. అది ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. సో అలాగే నిన్న ఇంత బిగ్ ఈవెంట్లో సో డెఫినెట్గా చిన్నవి మిస్టేక్స్ అనుకోవచ్చు. అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు, తప్పులు జరుగుతాయి. అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న ఈ కమ్యూనికేషన్ దానివల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, సో ఎఫ్డీసీ తరఫున చైర్మన్గా నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేశాం కాబట్టి అందరినీ ఈవెంట్ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే. ఎక్కడన్నా డెఫినెట్గా ఇలాంటివి జరిగి ఉంటాయని నేను ముందు జాగ్రత్తగానే నేను చెప్తున్నాను. సో స్పెషల్గా మీడియా మిత్రులందరికీ ఈవెంట్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా అప్రిషియేట్ చేయడం, ఇంత పెద్దగా సక్సెస్ అయింది అని అప్రిషియేట్ చేసినందుకు, గవర్నమెంట్ తరఫున వచ్చిన రివ్యూస్ కానీ రిపోర్ట్స్ కానీ బయట నుంచి వచ్చినాయి కానీ అన్నీ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నిన్న జరిగిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ కి సంబంధించి ఇటు దిల్ రాజు స్పందించారు. ఈ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. అలాగే ఇటు రేవంత్ రెడ్డి కూడా ఈ ఈవెంట్లో దాదాపు 2 గంటలకు పైగా కూడా ఆయన అక్కడ ఉండి మా కోసం టైం స్పెండ్ చేశారు అంటూ కూడా ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా సాగింది అని అంటూ కూడా ఇటు దిల్ రాజు అయితే చెప్పుకొచ్చారు. ఇటు మనం ఎంత బిజీగా ఉన్నా కూడా స్వీకరించాలి అంటూ కూడా దిల్ రాజు చెప్పారు. ఇప్పటి వరకు మనం ఆ లైవ్ చూసాం. ఇటు గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్
చాలా విజయవంతమైంది అంటూ కూడా దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలాగే గవర్నమెంట్కి గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం ఎంతో కృతజ్ఞత అంటూ కూడా చెప్తున్నారు. ఇటు అవార్డ్ ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2.5 గంటలు ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే సీఎం చేతుల మీదుగా కూడా ఈ అవార్డులు తీసుకోవడంపై వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు అంటూ కూడా ఇటు దిల్ రాజు చెప్పడం మనం చూసాం. ఇటు ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటేనే చాలా గర్వంగా ఉంటుంది అంటూ కూడా దిల్ రాజు చెప్పారు. మనం ఎంత బిజీగా ఉన్నా కూడా అందరూ స్వీకరించాలి అంటూ చెప్తున్నారు. ఇటు మరోవైపు నిన్న ఏదైతే తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ జరిగాయో దానికి సంబంధించి కూడా ఇటు దిల్ రాజు మాట్లాడడం జరిగింది. ఈ ఫంక్షన్ చాలా విజయవంతమైంది. అలాగే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరి కోసం దాదాపు ఈ ఫంక్షన్లో 2.5 గంటలు ఉన్నారు. ఆయన చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకోవడం, ఇటు గవర్నమెంట్ నుంచి ఒక అవార్డు వస్తుంది అంటేనే అందరూ కూడా వాటి కోసం టైం స్పెండ్ చేసి మరి అవార్డులు తీసుకోవాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే సీఎం చేతుల మీదుగా ఎవరైతే నిన్న అవార్డులు తీసుకున్నారో వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు అందరూ కూడా ఇటు గవర్నమెంట్ నుంచి అవార్డు తీసుకోవడం, మెయిన్గా ఇటు గద్దర్కి సంబంధించి ఫిలిం అవార్డుని తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా ఇటు దిల్ రాజు మాట్లాడడం మనం చూసాం. గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి దిల్ రాజు స్పందించారు. నిన్న జరిగిన గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ చాలా విజయవంతమైంది. ఈ వేడుకకి సంబంధించి అవార్డు ఫంక్షన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు మా అందరి కోసం 2.5 గంటలు ఉన్నారు, అది మాకు చాలు అంటూ కూడా గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీఎం చేతుల మీదుగా ఈ అవార్డులు తీసుకోవడంపై నిన్న ఎవరైతే అవార్డులు తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు అంటూ కూడా దిల్ రాజు చెప్పుకొచ్చారు. నిన్న జరిగిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ కి సంబంధించి ఇటు దిల్ రాజు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్ చెప్పండి, ఇటు చూసుకుంటే దిల్ రాజు ఇవాళ గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇటు చాలా విజయవంతంగా ఈ ఫంక్షన్ జరిగింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ స్పందన ఏమని తెలియజేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, నిన్న జరిగిన దిల్ రాజు గారు అయితే ఒక కామెంట్స్ చేయడం జరిగింది. ఈరోజు అత్యవసర పరిస్థితి పెట్టేసి ఒక ప్రశంస, ఎందుకంటే తన కామెంట్స్ రూపంలో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ జరిగినా కానీ దిల్ రాజు నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ గురించి, ప్లస్ తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ గురించి కూడా ఒక, ఎందుకంటే ప్రశంసలు వెల్లువెత్తున్నాయి, ఒక కన్నుల పండుగగా జరిగిందని చెప్పేసి. అయితే ఇప్పుడు దిల్ రాజు గారు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి గద్దర్ అవార్డ్స్ వేడుకలు నిన్న భారీ ఈవెంట్ నిర్వహించాము, ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరిగింది. అయితే ఈ అవార్డ్స్ వేడుక జరిగేందుకు గత 6 నెలల నుంచి మేము వర్క్ చేయడం జరిగింది. అయితే అవార్డ్స్ వేడుక పెద్ద సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటు సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఇటు పొలిటికల్ పరంగా కావచ్చు, చాలా మంది ప్రశంసిస్తుంటే చాలా ఆనందం వేసిందని చెప్పడం జరిగింది. అయితే గద్దర్ అవార్డు గ్రహీతలందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా, మంత్రి కోమటిరెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారికి బిగ్ థ్యాంక్స్, ఎందుకంటే తను ఒక 14 సంవత్సరాల నుంచి జరగని వేడుకకు ఇది ఆయన ఇనిషియేటివ్ తీసుకొని జరిపించినందుకు కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అయితే ఇంత పెద్ద ఈవెంట్ లో సీఎం గారు 2 గంటల పైన ఈ ఈవెంట్ లో ఉండడం జరిగింది. అయితే ఏపీలో కూడా ఈ అవార్డ్స్ తొందరలో స్టార్ట్ అవుతాయని ఆశిస్తున్నాను. అయితే ప్రభుత్వం నుంచి కూడా అవార్డు వస్తుంది అంటే అవార్డు స్వీకరించే వాళ్ళు ఎన్ని పనులున్నా కూడా ఖచ్చితంగా వచ్చి స్వీకరించాలనేది ఒక నా రిక్వెస్ట్ గా కోరడం జరుగుతుంది. కొంతమంది ఆర్టిస్టులు రాలేకపోయినందుకు కూడా ఇలాంటి కామెంట్ చేయడం జరిగింది. అయితే కన్నుల పండుగగా ఒక భారీ ఈవెంట్ జరిగినందుకు కూడా దిల్ రాజు గారు ఎంతో ఆనందంతో ఉన్నాడు. ఇటు గవర్నమెంట్ పరంగా కూడా చాలా ఆయనకు ప్రశంస దక్కిందని చెప్పేసి కూడా చాలా ఆనందంతో ఉన్నాడు ప్రసన్న. అయితే శ్రీపాల్, ఇటు చూసుకుంటే ఇటు దిల్ రాజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకి సంబంధించిన ఎవరైతే ఈ అవార్డ్ ఫంక్షన్కి రాలేదో వాళ్ళకి చురుకలు అంటించారో, ఎందుకంటే గవర్నమెంట్ ఒక అవార్డు ఇస్తుంది అంటేనే అందరూ వచ్చి కూడా స్వీకరించాలి అని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అయితే కొంతమందికి ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ, కొంతమంది అవార్డులు వచ్చినప్పటికీ కొంతమంది మిస్ అవ్వడం జరిగింది. ఇందులో హీరో కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, కొంతమంది నటులు ప్లస్ ఈ టెక్నీషియన్స్ కూడా కావచ్చు. కానీ ఆ రాకపోవడం పరంగానైతే కొంచెం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అతను కొంతమంది రావకపోవడం జరిగింది. కానీ వచ్చిన వరకైతే చాలా మంది స్టార్ ప్లస్ సెలబ్రిటీస్, పెద్ద పెద్ద వాళ్ళు, మన రాజమౌళి లాంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అది నిజంగా అందరి నుంచి అయితే ఒక ప్రశంస అందుకోవడం కూడా, ఇంత పెద్ద ఈవెంట్ ఒక నీట్ గా జరగడం, ఎందుకంటే ఇంత మందిలో 14 సంవత్సరాల
అవార్డులు ఒక సీఎం గారి చేతుల మీద అందించడం కూడా ఎందుకంటే నాకు చాలా ఇండస్ట్రీ తరఫున ఆనందంగా ఉందని కూడా తెలియజేయడం జరిగింది ప్రసన్న. శ్రీపాల్, అలాగే చూసుకుంటే ఇటు కొంతమందికి సంబంధించి స్పెషల్ జ్యూరీ అవార్డులు వచ్చాయి, కొంతమంది మెయిన్ లీడ్ ఎవరైతే చేశారో సినిమాల్లో వాళ్ళకి సంబంధించి కూడా వచ్చాయి. ఇటు మెయిన్గా అల్లు అర్జున్కి అవార్డు రావడం కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అల్లు అర్జున్ కి పుష్ప 2 సినిమాకి అయితే అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఫ్యాన్స్ పరంగా కావచ్చు, ఇటు ఇండస్ట్రీ పరంగా కావచ్చు. ఎందుకంటే పుష్ప 1 కి నేషనల్ అవార్డు అతను తీసుకున్నాడు, పుష్ప సినిమాకి పుష్ప 2 కి స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక అవార్డు తీసుకోవడం తెలంగాణ గురించి. ఆ సినిమా ఈవెంట్ లో కూడా తన డైలాగ్ చెప్పడంతో కూడా ఈ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే ఈ ఫ్యాన్స్ ఒక ఆనందంతో ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. అక్కడ ఈ కేరింతలు అయితే ఆల్ అయితే మారుమోగిపోయిందని చెప్పవచ్చు. ఇటు దాదాపు కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత, అంటే గతంలో ఉన్న ప్రభుత్వం అయితే ఇది ఆపేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా గద్దర్ అవార్డ్స్ అనేది ఇవ్వకపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తీసుకొని ఇటు గద్దర్ పేరు మీద ఈ అవార్డ్స్ ఇవ్వడం పట్ల ఇటు సినీ ప్రముఖులు ఎవరైతే ఈ అవార్డ్స్ తీసుకున్నారో వాళ్ళంతా ఏం చెప్తున్నారు? ఇక నిన్న జరిగిన గద్దర్ ఫిలిం అవార్డ్స్కి సంబంధించి ఇటు దిల్ రాజు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ ఫంక్షన్ చాలా విజయవంతమైంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అలాగే గవర్నమెంట్ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం, నిన్న ఎవరైతే అవార్డు తీసుకున్నారో వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. మరోవైపు కొంతమందికి ఇన్విటేషన్ పంపినా కూడా వాళ్ళు ఈ అవార్డ్ ఫంక్షన్కి రాలేదు, కొద్ది మంది మాత్రమే అటెండ్ అయ్యారు, వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది అంటూ కూడా ఇటు పరోక్షంగా ఎవరైతే రాలేదో వాళ్ళ మీద కూడా ఇటు దిల్ రాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే ఈవెంట్లో దాదాపు 2.5 గంటలకి పైగా అందరి కోసం టైం స్పెండ్ చేసి అక్కడే ఉండి ఆయన చేతుల మీదుగా కూడా అందరికీ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది అంటూ కూడా ఇటు దిల్లా చెప్తున్నారు. ఇటు అవార్డ్ ఫంక్షన్కి కేవలం కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు, అందరూ కూడా వచ్చి ఉంటే బాగుండేది, ఇది గవర్నమెంట్ నుంచి ఒక అవార్డు వస్తుంది అంటేనే అందరూ వచ్చి తీసుకోవాలి, ఇది చాలా గర్వించదగిన అవార్డు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇటు సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే అవార్డులు స్వీకరించేందుకు అందరూ ముందుండి వస్తే బాగుండేది అంటూ కూడా ఇటు దిల్ రాజు చెప్పడం మనం చూసాం. మరోవైపు నిన్న ఏదైతే అవార్డ్ ఫంక్షన్ జరిగిందో అవార్డుకి ఫంక్షన్కి సంబంధించి కూడా చాలా విజయవంతంగా జరిగింది అంటూ కూడా దిల్ రాజు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అన్న కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన 2 కళ్ళు, ఎంత కాదనుకోలేము. అది ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను.